మస్కులోస్కెలిటల్ గాయాలపై అధ్యాయానికి స్వాగతం. ఈ మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు అస్థిపంజర వ్యవస్థ మరియు దాని భాగాలను నిర్వచించగలరు. మానవ ఎముకలు మరియు కీళ్ళ నిర్మాణాన్ని నిర్వచించగలరు. ఓపెన్ ఫ్రాక్చర్ మరియు క్లోజ్ ఫ్రాక్చర్లను నిర్వచించగలరు. ఓపెన్ ఫ్రాక్చర్ మరియు క్లోజ్ ఫ్రాక్చర్ల లక్షణాలు మరియు సంకేతాలను వివరించగలరు. డిస్లొకేషన్, బెణుకు మరియు స్ట్రెయిన్లను నిర్వచించగలరు. డిస్లొకేషన్, బెణుకు మరియు స్ట్రెయిన్ల లక్షణాలు మరియు సంకేతాలను వివరించగలరు. ఫ్రాక్చర్ మరియు డిస్లొకేషన్లకు ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చేయవలసిన చికిత్సను ప్రదర్శించగలరు మరియు వాలంటీర్ల పాత్రను వివరించగలరు. మస్కులోస్కెలిటల్ ఇంజురీస్ గురించి తెలుసుకోవడం ద్వారా మొదలు పెడదాం. మస్కులోస్కెలిటల్ గాయాలు అంటే కండరాలు లేదా అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన గాయాలు. ఇందులో అస్థిపంజర కండరాలు, ఎముకలు, స్నాయువులు, లిగ్మెంట్లు, కీళ్ళు, కార్టిలేజ్ మరియు ఇతర మృదులాస్థి కణజాలకు నష్టం కలిగించే గాయాలు ఉంటాయి. ఆకస్మిక శ్రమ వల్ల మస్కులోస్కెలిటల్ గాయాలు సంభవించవచ్చు. ఉదాహరణకు, బరువైన వస్తువులను ఎత్తడం లేదా ఒకే చర్యను పదే పదే చేయడం వల్ల కండరాలు లేదా ఎముకలపై ఒత్తిడి పెరిగి కంపనాలు లేదా ఇబ్బందికరమైన భంగిమల వల్ల ఈ గాయాలు సంభవించవచ్చు. రోడ్డు ప్రమాదం లేదా పడిపోవడం వంటి తీవ్రమైన గాయాల వల్ల కూడా మస్కులోస్కెలిటల్ వ్యవస్థలో గాయాలు మరియు నొప్పి ఏర్పడతాయి. ఇవి కూడా మస్కులోస్కెలిటల్ గాయాల వర్గంలోకి వస్తాయి. మస్కులోస్కెలిటల్ గాయాలు శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. ఇందులో ఎగువ మరియు దిగువ వెన్నుముక, మెడ, భుజాలు, చేతులు, కాళ్ళు మరియు తొడ వంటి భాగాలుంటాయి. మానవ కండరాల వ్యవస్థ, దీనిని చలన వ్యవస్థ లేదా కార్యకలాపాల వ్యవస్థ అని కూడా అంటారు. ఇది మానవులు కండరాలు మరియు అస్థిపంజరం వ్యవస్థలను ఉపయోగించి కదలడానికి వీలు కల్పించే అవయవాల సమూహం. కండరాల వ్యవస్థ శరీరానికి ఆకారం, మద్దతు, స్థిరత్వం మరియు కదలికను అందిస్తుంది. ఇది కణతంతువులు మరియు అవయవాలను కలిపి ఉంచే ఎముకలు, కండరాలు, కార్టిలేజ్, లిగమెంట్లు, టెండాన్లు మరియు కీళ్ళతో ఏర్పడుతుంది. కండరాల వ్యవస్థ యొక్క ప్రాథమిక పని శరీరానికి మద్దతు ఇవ్వడం, కదలికలో సహాయపడడం మరియు ముఖ్యమైన అవయవాలను రక్షించడం. శరీరంలోని అస్థిపంజర వ్యవస్థ కాల్షియం మరియు భాస్వరంలను నిల్వ చేసే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది మరియు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే క్లిష్టమైన భాగాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ ఎముకలు, స్నాయువులు మరియు లిగ్మెంట్ వంటి బంధన కణజాలం ద్వారా ఒకదానికొకటి మరియు కండరాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఒక ప్రౌఢ మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. కానీ ఒక శిశువు జన్మించినప్పుడు తన శరీరంలో 300కి పైగా ఎముకలు ఉంటాయి. వయసు పెరుగు కొద్దీ కొన్ని ఎముకలు కలిసిపోయి మొత్తం సంఖ్య తగ్గుతుంది. మన శరీరంలోని అస్థిపంజరాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు: అక్షీయ అస్థిపంజరం మరియు అనుబంధ అస్థిపంజరం. అక్షీయ అస్థిపంజరంలో 80 ఎముకలు, పుర్రెలో 28 మరియు మొండెంలో 52 మరియు అనుబంధ అస్థిపంజరంలో 126 ఎముకలు, 2 చేతులతో సహా ఎగువ అంత్య భాగాలలో 32:2 మరియు 2 కాళ్ళతో సహా దిగువ అంత్య భాగాలలో 31:2 ఉంటాయి. ఎముకలు ఏర్పడే ప్రక్రియను ఆసిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియ పిండాభివృద్ధి యొక్క 6వ మరియు 7వ వారం మధ్యలో మొదలై 25 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. మరింత సమాచారానికై ప్రతి అస్థిపంజరంపై క్లిక్ చేయండి. అక్షీయ అస్థిపంజరంలో పుర్రె, థొరాక్స్ మరియు కశేరుకాలు లేదా వెన్నుముకను కలుపుకొని 80 ఎముకలు ఉంటాయి. అనుబంధ అస్థిపంజరం 126 ఎముకలతో ఏర్పడుతుంది. ఇందులో భుజం, క్లావికల్ అండ్ స్కాపులా, ఎగువ అంత భాగాలు, మోచేయి, చేతులు, చేతివేళ్లు, పెల్విస్ లేదా తుంటి, దిగువ అంత్య భాగాలు, కాళ్ళు, పాదాలు, కాలివేళ్లు ఉంటాయి. ఇప్పుడు మీరు మానవ ఎముకల నిర్మాణం మరియు కీళ్ళ గురించి బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి అస్థిపంజర వ్యవస్థ యొక్క విధుల గుండా మిమ్మల్ని నడిపిస్తాను. అస్థిపంజర వ్యవస్థ శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది, ఖనిజాలు మరియు లిపిడ్లను నిల్వ చేస్తుంది, రక్తనాళాలను ఉత్పత్తి చేస్తుంది, శరీర అవయవాల రక్షణ, పరపతి మరియు కదలికలకు సహాయపడుతుంది. ఇప్పటి వరకు మీరు అస్థిపంజర వ్యవస్థ యొక్క విధులను బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి మస్కులోస్కెలిటల్ గాయాల యొక్క లక్షణాల గుండా మిమ్మల్ని నడిపిస్తాను. కండరాలు లేదా ఎముకల వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మస్కులోస్కెలిటల్ గాయాలు వస్తాయి. ఇవి సాధారణంగా అధిక శ్రమ లేదా పునరావృత చర్యల వల్ల ఏర్పడతాయి. ముఖ్యంగా
పనికి సంబంధించిన గాయాలలో ఈ రకమైన గాయాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి ట్రామా కారణంగా కూడా సంభవిస్తాయి. మస్కులోస్కెలిటల్ గాయాల యొక్క లక్షణాలు చేతులు, మోచేయి, భుజాలు, మెడ, వీపు, కాళ్ళు లేదా పాదాలలో నొప్పి. ప్రభావిత ప్రాంతాలలో వాపు, తిమ్మిరి, జలధరింపు మరియు భారము లేదా అలసట వంటి అనుభూతి కలిగి ఉండవచ్చు. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ గాయాల వల్ల అధిక లక్షణాలు ఉండవచ్చు. మస్కులోస్కెలిటల్ గాయాలలో కండరాలు, ఎముకలు, స్నాయువులు, రక్తనాళాలు, నరాలు మరియు ఇతర మృదులాస్థి కణజాలకు నష్టం వాటిల్లుతుంది. చికిత్సలు మారుతూ ఉంటాయి మరియు విభిన్న ఫలితాలను ఇవ్వగలవు. మస్కులోస్కెలిటల్ నొప్పి కండరాలు, లిగమెంట్లు, స్నాయువులు మరియు ఎముకలను ప్రభావితం చేస్తుంది. ప్రతి కార్డును తిప్పి మరింత సమాచారం తెలుసుకోండి. ఎముకలు విరగటం తీవ్రమైన గాయం లేదా మితిమీరిన ఒత్తిడి వల్ల ఎముకలు విరుగుతాయి. కండరాలలో బెణుకు మరియు చీలికలు అధిక శ్రమ లేదా ఆకస్మిక కదలికల వల్ల కలుగుతాయి. టెండినైటిస్ అనేది తరచు కదలికల వల్ల స్నాయువుల్లో కలిగే వాపు. కార్పల్ సిండ్రోమ్ మణికట్టు మధ్య నరము సంపీడనం చెందడం వల్ల కలుగుతుంది. సాధారణంగా చేతులను పదే పదే కదిలించడం వల్ల కలుగుతుంది. హెర్నియేటెడ్ డిస్క్ దీర్ఘకాలిక ఒత్తిడి లేదా గాయాల వల్ల వెన్నెముకలోని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అయ్యే గాయం. బెణుకు మరియు లిగమెంట్ గాయాలు ఆకస్మిక కదలికలు లేదా గాయాల వల్ల లిగ్మెంట్లలో సాగుదల లేదా చీలిక ఏర్పడుతుంది. నర్వ్ ఎంట్రాప్మెంట్ నరాలు సంపీడనం లేదా అణచబడడం వల్ల కలుగుతుంది. తద్వారా నొప్పి మరియు పని చేయకపోవడం జరుగుతుంది. మృదు కణజాల గాయాలు గాయం లేదా దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తనాళాలు, నరాలు మరియు ఇతర మృదు కణజాలకు కలిగే గాయాలు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న దానిని పరీక్షిద్దాం. ముందుకు వెళ్ళడానికి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీరు ఎప్పుడైనా ఫ్రాక్చర్ గురించి విన్నారా? నేను మీకు ఫ్రాక్చర్ అంటే ఏమిటి, దాని లక్షణాలు మరియు వివిధ రకాల ఫ్రాక్చర్ల గురించి వివరిస్తాను. ఎముకలు విరగడాన్నే ఫ్రాక్చర్ అంటారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు, జారిపడడం లేదా ఆటలోని గాయాల వల్ల ఎముకలు విరిగిపోతాయి. అంతేకాకుండా తక్కువ ఎముకల సాంద్రత మరియు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల వల్ల కూడా ఎముకలు బలహీనమై విరిగిపోతాయి. మితిమీరిన ఉపయోగం స్ట్రెస్ ఫ్రాక్చర్లకు కారణమవుతాయి. ఇవి ఎముకలలో వచ్చే చాలా చిన్నని పగుళ్ళు. వివిధ రకాల ఫ్రాక్చర్లు మరియు వాటి లక్షణాల గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత చిత్రాలపై క్లిక్ చేయండి. ఫ్రాక్చర్లను ఓపెన్ మరియు క్లోజ్డ్గా వర్గీకరించవచ్చు. క్లోజ్ ఫ్రాక్చర్లో ఎముక విరిగిపోయినప్పటికీ చర్మం పూర్తిగా మూసే ఉంటుంది. ఎముక విరిగిన భాగం బయటికి కనిపించదు. ఈ రకమైన ఫ్రాక్చర్కు సరైన స్ప్లింట్ కట్టడం వల్ల ఎముకకు మరియు చుట్టుపక్కల కణజాలాలకు క్లోజ్ ఫ్రాక్చర్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. ఓపెన్ ఫ్రాక్చర్లో విరిగిన ఎముక చర్మాన్ని చీల్చి బయటకు వస్తుంది. దీనినే కాంపౌండ్ ఫ్రాక్చర్ అని కూడా అంటారు. ఎముక గాయం ద్వారా పొడుచుకు రావచ్చు లేదా రాకపోవచ్చు. ఈ రకమైన ఫ్రాక్చర్స్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇందులో సంక్రమణకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్లో ఎముక 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విరిగిపోతుంది. ఫ్రాక్చర్ల యొక్క లక్షణాలు తీవ్రమైన నొప్పి, వికృతి, ప్రభావితమైన అవయవం తన స్థానం నుండి కదిలినట్టు కనిపిస్తుంది, గాయం చుట్టూ వాపు, కమిలిపోవడం లేదా సున్నితత్వం, మొద్దుబారడం మరియు తిమ్మిర్లు, అవయవాన్ని కదిలించడంలో ఇబ్బంది. మీకు కీలు జారడం, బెణుకు, స్ప్రే మరియు కండరాలు బిగుసుకుపోవడం అంటే తెలుసా? నేను మిమ్మల్ని కీలు జారడం, బెణుకు, స్ప్రెయిన్ మరియు కండరాలు బిగుసుకుపోవడం గుండా నడిపిస్తాను. ప్రతి చిత్రంపై త్రిభుజాన్ని లాగి వదలడం ద్వారా మరింత తెలుసుకోండి. కీలు జారడం అంటే 2 ఎముకలు కలిసి ఉన్న కీలు తన స్థానం నుండి జారిపోవడం. అంటే అవ్యవస్థ అయిన కీలులో ఎముకలు తమ సాధారణ స్థానంలో ఉండవు. లిగమెంట్ అనేది కీలు దగ్గర ఎముకలను కలిపే కణజాలం. పడిపోవడం, మెల్లి తిరగడం, కట్టబడడం వల్ల బెణుకుతుంది. చీలిమండలం మరియు మణికట్టు బెణకడం సర్వసాధారణం. బెణుకు లక్షణాలలో నొప్పి, వాపు, కమిలిపోవడం మరియు కీళ్లను కదిలించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాయం అయినప్పుడు పగులు లేదా చీలిక శబ్దం యొక్క అనుభూతి కలగవచ్చు. బెణుకు అంటే కండరాలు లేదా టెండాన్లు సాగడం లేదా చిట్లడం. టెండాన్లు కండరాలను ఎముకలతో కలిపే కణజాలం. లేదా సాగదీత వల్ల ఈ కణజాలాలు చిట్లవచ్చు. ఇవి అకస్మాత్తుగా లేదా కాలక్రమేణా రావచ్చు. ఆటలాడే సమయంలో సాధారణంగా వీపు మరియు తొడ వెనుక కండరాలు బెణుకుతాయి.
కండరాలు బిగుతు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలు ఒక్కసారిగా అకస్మాత్తుగా గట్టిపడడం. ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం లేదా కష్టపడి పనిచేయడం వల్ల కండరాలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు కీలు జారడం, బెనుకు మరియు స్ట్రెయిన్ అంటే ఏమిటో తెలిసింది కాబట్టి మిమ్మల్ని వాటి లక్షణాల గుండా నడిపిస్తాను. లక్షణాలను డ్రాప్ బాక్స్లోకి లాగడం ద్వారా వాటి గురించి మరింత తెలుసుకోండి. జారిన కీలు లక్షణాలు. కీలు లేదా దాని చుట్టుపక్కల మొద్దుబారడం లేదా తిమ్మిర్లు, ముఖ్యంగా ఆ కీలును ఉపయోగించినప్పుడు లేదా దానిపై బరువు వేసినప్పుడు తీవ్రమైన నొప్పి, పరిమిత కదలిక, వాపు లేదా కమలడం మరియు కీలు తన స్థానంలో లేనట్టు కనిపించడం, రంగు మారడం లేదా ఆకారం మారి ఉండటం. చీలిమండలం మరియు మణికట్టు బెనకడం సర్వసాధారణం. లక్షణాలలో నొప్పి, వాపు, కమిలిపోవడం మరియు కీళ్లను కదిలించలేకపోవడం ఉంటాయి. గాయం అయినప్పుడు పగులు లేదా చీలిక శబ్దం అనుభూతి కలుగుతుంది. బెనుకు లక్షణాల్లో నొప్పి లేదా సున్నితత్వం, ప్రభావిత ప్రాంతం ఎర్రబడటం లేదా కమిలిపోవడం, కదలికలలో పరిమితి, కండరాలలో పట్టివేయడం, వాపు మరియు కండరాలలో బలహీనతగా అనిపించడం. కండరాలు బిగుసుకుపోయినప్పుడు లక్షణాలు. నొప్పి లేదా సున్నితత్వం, ప్రభావిత ప్రాంతంలో చర్మం ఎర్రగా మారటం, కండరాలలో బలహీనత మరియు తీవ్రమైన ఇబ్బంది. చికిత్స. కండరాలు బిగుసుకుపోయినప్పుడు కండరాలను నెమ్మదిగా స్ట్రెచ్ చేయాలి మరియు నీరు ఎక్కువగా తాగాలి. ఇప్పటికే కీలు జారడం, డిస్లొకేషన్, బెనుకు మరియు స్ట్రెయిన్ లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఎముకలు విరిగినప్పుడు మరియు కీలు జారినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఏమి చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ పరిశీలనలో ఇంద్రియాల తనిఖీ లేదా చూడడం, యాస్కల్టేషన్ లేదా వినడం మరియు తాకడం లేదా అనుభూతి పొందడం వంటి నైపుణ్యాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సార్వత్రిక జాగ్రత్తలను ఉపయోగించండి మరియు ఘటనా స్థలాన్ని జాగ్రత్తపరచండి. ఫ్రాక్చర్ మరియు కీలు జారినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చేయవలసిన చికిత్స. ప్రాథమిక మూల్యాంకనం చేయండి. ప్రాణాంతకమైన సమస్యలను గుర్తించి వాటిని నియంత్రించాలి. గాయ స్వరూపాన్ని చూసి చలించవద్దు. అవసరమైతే మెడకు కాలర్ వేయడం, ఆక్సిజన్ ఇవ్వడం వంటివి చేయాలి. శారీరక పరీక్షకై బీపీడీఓసిని వర్తింపజేయండి. రక్తం కారుతుందేమో చూడండి. ఎక్కడ ఎక్కువ నొప్పి ఉందో అడిగి తెలుసుకోండి. ఎముకలు లేదా కీళ్ళు తమ స్థానం నుండి జారాయా అని పరిశీలించండి. బహిర్గత గాయాలకై తనిఖీ చేయండి. క్రెపిటస్ శబ్దం ఉందేమో చెక్ చేయండి. గాయాన్ని స్థిరపరచండి. చేతులతో స్థిరీకరించడం ద్వారా గాయపడిన ప్రదేశాన్ని సంరక్షించండి. దీన్ని సరిగ్గా స్థిరపరిచే వరకు తటస్థీకరణను కొనసాగించండి. గాయాన్ని బహిర్గతం చేయండి. వాపు రాకముందే బట్టలు కత్తిరించి ఆభరణాలు తీసివేయాలి. తెరచి ఉన్న గాయాలను శుభ్రం చేసి శుభ్రమైన కట్టు కట్టండి. విరిగిన ఎముకల చివర్లపై ప్రత్యక్ష ఒత్తిడిని పెట్టకండి. ఎముకల చివర్లు బయటకు చొచ్చుకు వస్తే అవసరమైతే రక్తస్రావం ఆపుటకు ప్రెషర్ పాయింట్స్పై ఒత్తిడి వేయాలి. స్ప్లింటింగ్ లేదా కట్టు కట్టే బద్దను తయారు చేయండి. స్ప్లింట్ని సరైన స్థానానికి సర్దుబాటు చేయండి. స్ప్లింట్ కట్టేటప్పుడు చేతులతో స్థిరీకరించండి. గాయమైన ప్రదేశాన్ని దగ్గరగా ఉన్న కీలుకు కట్టండి. రక్త ప్రసరణలో అంతరాయం లేకుండా చూసుకోవాలి. స్ప్లింట్ కట్టిన తర్వాత నాడి కదలగల సామర్థ్యం మరియు స్పర్శను పునః పరిశీలించండి. నొప్పి మరియు వాపు తగ్గడానికి చల్లని కాపడం లేదా మంచును అద్దండి. షాక్కై వైద్యం చేయండి. బాధితుడి పరిస్థితిని పర్యవేక్షించి తగిన చికిత్స అందించండి. ఆసుపత్రికి వెళ్లే ముందు చేసే చికిత్సలో ఏదైనా గాయానికి వైద్యం మరియు స్ప్లింట్ కట్టే ముందు మరియు కట్టిన తర్వాత నాడి కదలగల సామర్థ్యం మరియు స్పర్శలను పునః పరిశీలించాలి. స్ప్లింట్ని 2 రకాలుగా వేస్తారు. ఎగువ అంత్యభాగాల స్ప్లింటింగ్, దిగువ అంత్యభాగాల స్ప్లింటింగ్. వీటి గురించి మరింతగా వచ్చే స్లైడ్లో తెలుసుకుందాం. ఎగువ అంత్యభాగాల స్ప్లింటింగ్లో భుజము మరియు క్లావికల్, హ్యూమరస్, పైచేయి మరియు భుజము, మోచేయి, ముంజేయి మరియు మణికట్టు, చేతులు మరియు వేళ్ళు. మరింత తెలుసుకోవడానికి ప్రతి కార్డును తిప్పండి. భుజం మరియు క్లావికల్ లక్షణాలు మరియు సంకేతాలు. భుజం పడిపోయినట్లుండడం, ఆకారంలో మార్పు, అసమానత. స్ప్రింగ్ మరియు స్వాత్ కట్టాలి. అవసరం అనిపిస్తే ప్యాడింగ్ కూడా వాడవచ్చు. హ్యూమరస్, పైచేయి మరియు భుజము సంకేతాలు, లక్షణాలు. నొప్పి, వాపు, ఆకారంలో మార్పు.
చికిత్స వైట్ ప్యాడ్ల సహాయంతో చేయి వెలుపలి వైపుకి దృఢమైన స్ప్లింట్ వేసి ఆపై స్లింగ్ మరియు స్వాత్లను ఉపయోగించాలి. మోచేయిని ముఖ్యంగా ఉన్న స్థితిలోనే ఉండనివ్వాలి, సరి చేయడానికి ప్రయత్నించకూడదు. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, వాపు, ఆకారంలో మార్పు. చికిత్స: మోచేయి వంగి ఉన్నట్లయితే స్లింగ్ మరియు స్వాత్లను లేదా దిండు లేదా బ్లాంకెట్లను వాడాలి. మోచేయి వంగి లేకుండా సరిగ్గా ఉంటే మొత్తం చేయి చంకల నుండి చేతి వేళ్ళ వరకు స్ప్లింట్ వేయాలి. ముంజేయి మరియు మణికట్టు. నొప్పి, వాపు, ఆకారంలో మార్పు. చికిత్స: ఆర్మ్బోర్డ్తో స్ప్లింట్ వేశాక స్లింగ్ మరియు స్వాత్ కట్టాలి. న్యూమాటిక్ స్ప్లింట్ కూడా వేయవచ్చు. చేతులు మరియు వేళ్ళు, ముఖ్యంగా క్యాపిల్లరీ రీఫిల్ ద్వారా రక్త ప్రసరణ సరిగ్గా ఉందో లేదో చూడాలి. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, వాపు, ఆకారంలో మార్పు. చికిత్స: విరిగిన వేళ్లను వేరే వేళ్లతో కలిపి టేప్ వేయాలి. ఎక్కువ వేళ్లు విరిగితే మొత్తం చేతికి స్ప్లింట్ వేయాలి. పెల్విక్కి గాయాలు అధిక రక్త నష్టం కారణంగా ప్రాణాంతకం కావచ్చు. పెల్విక్కి గాయమైతే షాక్లోకి వెళ్ళవచ్చు అని అనుమానించాలి. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, ముఖ్యంగా ఇలియాక్ క్రెస్ట్ లేదా పెల్విస్ ఎముకల ప్రాంతంలో నొక్కితే నొప్పి రావడం. పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తలేకపోవడం. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చేయవలసిన చికిత్స: కదలికలను తగ్గించండి. లాంగ్ రోల్ లేదా పెల్విక్ సపోర్ట్ లేకుండా ఎత్తకూడదు. గజాల నుండి పాదాల వరకు రోగు కాళ్ళ మధ్యలో మడతపెట్టిన దుప్పటిని ఉంచండి మరియు క్రావాట్తో కలిపి కట్టండి. పైన 2, కింద 2 కాళ్ళు. పేషెంట్ని పొడవైన బ్యాక్ బోర్డ్ పైన ఉంచండి. షాక్కై చికిత్స చేయండి. హిప్ గాయాలు. ఈ రకమైన గాయంలో ఎగువ తొడ ఎముక ఫ్రాక్చర్ను తుంటి లేదా పెల్విక్ ఫ్రాక్చర్ నుండి వేరు చేయడం కష్టం. పెల్విక్ గాయాలు వంటి ప్రాణాంతక గాయాలను అంచనా వేయండి. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, వాపు మరియు రంగు మారటం. కాళ్ళు కదపలేకపోవడం. కాలు బయటకు లేదా లోపలికి వంగి ఉండడం. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చేయవలసిన చికిత్స: కాళ్ళ మధ్యలో మడతపెట్టిన దుప్పటి పెట్టి కాళ్ళను కట్టండి. దిండుతో హిప్కి సపోర్ట్ ఇవ్వండి. పొడవాటి బ్యాక్ బోర్డ్పై రోగిని స్థిరపరచండి లేదా బయట తొడల వెంట పాదం నుండి చంక వరకు ప్యాడ్తో మరియు లోపటి తొడతో పాటు గజ నుండి పాదాల వరకు పొడవైన స్ప్లింట్ను ఉపయోగించండి. క్రావాట్తో కట్టండి. తొడ గాయాలు. తొడలో ఫ్రాక్చర్ భారీ అంతర్గత రక్తస్రావాన్ని కలిగిస్తుంది. ఇది షాక్కు దారితీయవచ్చు. ముందుగా ప్రాణాంత స్థితికి చికిత్స చేయండి. తొడ ఫ్రాక్చర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు: చాలా తీవ్రమైన నొప్పి, ఆకారం మారిపోవడం, గట్టిపడడం. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చికిత్స: కాలు నిటారుగా ఉన్నట్లయితే 2 మెత్తని స్ప్లింట్లను, ఒకటి తొడ లోపలి భాగంలో గజ నుండి పాదం వరకు, మరొకటి బయట తొడ నుండి చంక నుండి పాదం వరకు ఉపయోగించండి. క్రావాట్లతో సురక్షితం చేయండి. మోకాలి గాయాలు. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, వాపు, ఆకారంలో మార్పు. వంగి ఉన్న పొజిషన్. ఉన్న స్థానంలోనే కదలకుండా చేయండి. దానిపైన మరియు కింద ఉన్న ఎముకలను మెత్తని చిన్నని బోర్డులతో స్ప్లింట్ చేయాలి. స్ట్రైట్ పొజిషన్. 2 మెత్తని పొడవాటి స్ప్లింట్లను ఉపయోగించండి. మొదటిది తొడ భాగంలో గజ నుండి పాదం వరకు, రెండవది బయట తొడపై తుంటి నుండి పాదాలకు మించి ఉంచండి. క్రావాట్లతో సురక్షితం చేయండి. టిబియా లేదా ఫిబులా గాయం. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, వాపు మరియు ఆకారం మారడం. హాస్పిటల్కి వెళ్లే ముందు చికిత్స: 2 మెత్తని పొడవాటి స్ప్లింట్లను ఉపయోగించండి. గజ నుండి పాదానికి మరియు తొడ నుండి పాదాలకు. క్రావాట్లతో సురక్షితం చేయండి. టిబియా లేదా ఫిబులాకు మూసివేసిన గాయం కోసం ప్రత్యామ్నాయంగా ఒక చుట్టుకొలత స్ప్లింట్ లేదా న్యూమాటిక్ స్ప్లింట్ను ఉపయోగించండి. చీలిమండల మరియు పాదాల గాయాలు. సంకేతాలు మరియు లక్షణాలు: నొప్పి, వాపు మరియు ఆకారం మారడం. హాస్పిటల్ కంటే ముందు చికిత్స: స్థిరీకరించండి. వీలైతే బూట్లు మరియు సాక్స్లను తీసివేయండి. గాయాన్ని బహిర్గతం చేయండి. వాట్లతో కట్టిన దిండు వంటి చుట్టుకొలత లేదా ఫార్మేబుల్ స్ప్లింట్లను ఉపయోగించండి. ప్రత్యామ్నాయంగా
తొడ మధ్యలో మెత్తని బోర్డులు ఉపయోగించండి. ఇది ఏదైనా నొప్పితో కూడిన వాపు లేదా ఆకారం దెబ్బతిన్న అవయవాన్ని స్థిరపరచడానికి వాడతారు. స్ప్లింటింగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం శరీర భాగాలను ఇంకా కదలనీయకపోవడం. ఏదైనా స్ప్లింట్ ప్రభావవంతంగా ఉండాలంటే దానిని పక్కనే ఉన్న కీలు లేదా ఎముక చివరలను స్థిరీకరించాలి. స్ప్లింటింగ్ పద్ధతులను కండరాల కణజాల వ్యవస్థ అసమతుల్యతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నొప్పి మరియు దుస్సంకోచం నుంచి ఒక అవయవాన్ని తాత్కాలికంగా కదలకుండా చేయడం, వాపును తగ్గించడం మరియు మృదు కణజాలం లేదా న్యూరోవాస్కులర్ గాయాలతో సంబంధం ఉన్న మృదు కణజాలం లేదా న్యూరోవాస్కులర్ గాయాలు, ఫ్రాక్చర్లు, స్థానభ్రంశం లేదా వాపు కారణంగా నొప్పితో కూడిన కీళ్లను తగ్గించడం అనేది స్ప్లింట్ ప్రధాన సూచనలు. ఇప్పుడు మనం స్ప్లింటింగ్ చేయడానికి గల కారణాలను అన్వేషిద్దాం. ఎముకల శకలాలను లేదా స్థానభ్రంశం చెందిన కీళ్ల కదలికలను నిరోధించడానికి, నొప్పిని మరియు బాధను తగ్గించడానికి, మృదు కణజాలాలకు ఉదాహరణ నరాలు, ధమనులు, సిరలు మరియు కండర నష్టాన్ని తగ్గించడానికి, క్లోజ్ ఫ్రాక్చర్ని ఓపెన్ ఫ్రాక్చర్గా కాకుండా నిరోధించేందుకు, రక్తం లేదా షాక్ని తగ్గించడానికి. 5 ప్రాథమిక రకాల స్ప్లింట్లు: దృఢమైన స్ప్లింట్, కన్ఫార్మింగ్ స్ప్లింట్, ట్రాక్షన్ స్ప్లింట్, స్లింగ్ అండ్ స్వాత్, మెరుగుపరిచిన లేదా ఇంప్రూవైజ్డ్ స్ప్లింట్. మరింత తెలుసుకోవడానికి ప్రతి రకంపై క్లిక్ చేయండి. దృఢమైన స్ప్లింట్: దీనికై అవయవం శరీర నిర్మాణ సంబంధమైన స్థితిలో ఉండడం అవసరం. పొడవైన ఎముక గాయాలకు అనువైనది, ఉదాహరణకు కార్డ్బోర్డ్ కలప. ట్రాక్షన్ స్ప్లింట్ ప్రత్యేకంగా ఫీమర్ ఎముక ఫ్రాక్చర్కై వాడతారు. ఇంప్రూవైజ్డ్ లేదా మెరుగుపరిచిన స్ప్లింట్ ఒక పుస్తకం, కార్డ్బోర్డ్, దిండు లేదా దుప్పటి మొదలైనవి. కన్ఫార్మింగ్ స్ప్లింట్ వివిధ ఆకారాల్లోకి మార్చవచ్చు లేదా అంత్య భాగాల చుట్టూ అంటిపెట్టవచ్చు, ఉదాహరణకు గాలి లేదా వాక్యూమ్ స్ప్లింట్. స్లింగ్ మరియు స్వాత్ 2 త్రిభుజాకార పట్టీలు శరీరానికి దగ్గరగా గాయపడిన చేతిని పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. స్ప్లింటింగ్ పద్ధతితో సంబంధం లేకుండా సాధారణ నియమాలు అన్ని రకాల స్థిరీకరణలకు ఈ క్రింది విధంగా వర్తిస్తాయి. వీలైతే మీ ప్రణాళికను మీ రోగికి ఎల్లప్పుడూ తెలియజేయండి. గాయపడిన అంత్య భాగాలను స్థిరీకరించే ముందు బహిర్గతం చేయండి మరియు రక్తస్రావం నియంత్రించండి. కీళ్లను కదిలించే ముందు గాయపడిన ప్రదేశం చుట్టూ ఉన్న దుస్తులను ఎప్పుడూ కత్తిరించండి మరియు తీసివేయండి. ఆ భాగం నుండి మరియు దాని కింద ఉన్న నగలను తీసివేయండి. ఎముకను జాగ్రత్తగా సున్నితంగా లాగి సమలేఖనం చేయండి. నొప్పి లేదా క్రేపిటస్ తీవ్రతమైతే ఆపివేయండి. పొడుచుకు లేదా బయటకు వచ్చిన ఎముకల చివరలను తిరిగి యథాస్థానంలోకి నెట్టడానికి ప్రయత్నించవద్దు. అయితే తిరిగి అమర్చినప్పుడు అవి తిరిగి తమ స్థానానికి జారిపోవచ్చు. ఇది సంభవించినట్లయితే గమనించండి. దానిని వర్తించే ముందు ఒక కట్టును ప్యాడ్ చేయండి. కీలుకు గాయమైతే దానితో పాటు పైన మరియు క్రింద ఉన్న ఎముకలను కూడా కదలకుండా చేయండి. వాలంటీర్లు చాలా రకాలుగా సహాయపడగలరు. సంఘటనా స్థలంలో ఉన్న ప్రమాదాలను తొలగించడం ద్వారా బాధితుల భద్రతను నిర్ధారించడంలో వాలంటీర్లు ప్రతిస్పందనదారులకు సహాయపడగలరు. గాయపడిన వారిని మాన్యువల్గా లేదా స్ట్రెచ్చర్పై మోసుకెళ్లడంలో వాలంటీర్లు రక్షకులకు సహాయం చేయవచ్చు. గాయపడిన బాధితులకు డ్రెస్సింగ్ మరియు స్థిరీకరణలో వారు ఎంఎఫ్ఆర్లకు సహాయం చేస్తారు. గాయాలు తీవ్రతరం కాకుండా ఉండటానికి రోగి యొక్క కొన్ని పరిస్థితులకు ప్రత్యేక పద్ధతులు అవసరపడతాయని వాలంటీర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులలో వారు వైద్యుడు లేదా డాక్టర్ కోసం వేచి చూడాలి. వాలంటీర్లు ప్రాథమిక జీవన మద్దతు వ్యవస్థ నిర్వహణలో వైద్య సిబ్బందికి సహాయపడగలరు. దీనితో మనం ఈ మాడ్యూల్ ముగింపుకు వచ్చాము. మాడ్యూల్లో చర్చించిన ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. మస్క్రోస్కెలిటల్ గాయాలు శరీరం యొక్క కదలిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇందులో కీళ్ళు, కండరాలు, ఎముకలు మరియు సహాయక నిర్మాణాలు ఉంటాయి. మానవ కండరాల వ్యవస్థ కండరాలు మరియు ఎముకల ద్వారా కదలికలకు అనుమతినిస్తుంది. అదే సమయంలో కాల్షియం వంటి ఖనిజాల నిల్వ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ స్నాయువులు మరియు లిగ్మెంట్ వంటి బంధన కణజాలాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి శరీరానికి స్థిరత్వాన్ని అందిస్తుంది. వయోజ మానవ అస్థిపంజరం 206 ఎముకలను కలిగి ఉంటుంది. ఇది పుట్టినప్పుడు ప్రారంభ 300 ఎముకల నుండి ఏర్పడుతుంది. ఇవి కాలక్రమేణా కలిసిపోతాయి. మస్కులోస్కెలిటల్ గాయాలు తీవ్రమైన కార్యకలాపాలు
పునరావృత కదలికలు లేదా బాధాకరమైన సంఘటనలు సాధారణ పని సంబంధిత సమస్యలు. తరచుగా ప్రమాదాలు లేదా పడిపోవడం వల్ల ఏర్పడే ఫ్రాక్చర్స్ ఎముకలను బలహీనపరుస్తాయి మరియు అతిగా ఉపయోగించడం వల్ల ఒత్తిడి పగుళ్లకు దారితీయవచ్చు. ఫ్రాక్చర్స్ మరియు డిస్లొకేషన్ యొక్క ప్రీ హాస్పిటల్ చికిత్సలో గాయపడిన శరీర భాగాలను స్థిరీకరించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి పరీక్ష, స్థిరీకరణ మరియు స్ప్లింటింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈ టాపిక్పై మీ అవగాహనను తనిఖీ చేయడానికి సమయం వచ్చింది. ఇది ఒక మూల్యాంకన వ్యాయామం. అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులు ఉంటాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికై కనీసం 60% మార్కులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సరి అయిన ఎంపికలను ఎంచుకోండి. అభినందనలు.